అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగిందని, ఆ తర్వాత నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే మళ్లీ రైతులకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరగలేదు అని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు పని పాట లేకుండా రుణమాఫీ అమలుపైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు రుణమాఫీ విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు ఎవరి మాట వినకండి, ఒక కుటుంబంలో ఒక్కరికి ఖచ్చితంగా రుణమాఫీ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందు చెప్పినట్టుగానే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రులు అందరు కూర్చొని దీని మీద నిర్ణయం తీసుకున్నారు. మరి మొన్న ఒక నెల కింద రుణమాఫీ దాని మీద సంబంధించిన జియో ఇట్లా అవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు నిన్ననేమో విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఆగస్ట్ 15 లోపల అందరికీ కూడా రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి రైతుకు రుణమాఫీ, వ్యవసాయం చేసి ప్రతి రైతుకు రుణం ఉన్న వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఖచ్చితంగా అమలు జరుగుతుంది. సరే, ఇక్కడ ఏంటంటే ఒకటి అప్లికేషన్ అనేది తీసుకున్నప్పుడు ఆరు విధి విధానాలు అనేది మాట్లాడుతున్నప్పుడు కొన్ని విధి విధానాలు అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా పెడతారు. ఏది లేకుండా ఒట్టిగానే బ్లాంక్గా ఉండదు కదా. ప్రతిదానికి ఏదో ఒక నామ్స్ విధి విధానాలు అనేవి ఉంటాయి. సరే, ఆ విధి విధానాలు ఉన్నప్పుడు అందరూ కూడా దాదాపుగా అందరు వస్తారు. ఎవరన్నా ఒకరిద్దరు కొంతమంది 1%, 2%, 3% రాలేదు. రానంత మాత్రాన వాళ్ళకి రుణమాఫీ ఇయ్యరా? ఇక రైతే కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేకపోతే ఏమంటారు? రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు అడుగుతారు, లేకపోతే మా రెవెన్యూ వాళ్ళు పోయి ధృవీకరించుకుంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ధృవీకరించుకుంటారు. నేను ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మా అగ్రికల్చర్ మంత్రి గారు వారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిండ్రు. ఇది అపోజిషన్ వాళ్ళకు, ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టుకున్న వాళ్ళకు మన బుద్ధి జ్ఞానం లేదు. 10 ఏళ్ల పాటు రుణమాఫీ చేయనోడు అడగడానికి హక్కు ఉందా? కనీసం మాట్లాడే హక్కు ఉన్నది వాళ్ళకు? ఒక్క 2-3 ఏళ్ళు అసలు ఏం మాట్లాడొద్దు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఏ మాత్రం నైతిక విలువలు లేవు. వాళ్ళు 2 సార్లు అధికారం ఇస్తే మొదటిసారి రుణమాఫీకి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు పడితే అది ఆ రుణానికి డబల్ మిత్తి అయింది. అంటే వీళ్ళు మాఫ్ చేసింది అంటే మిత్తి మాఫ్ చేశారు మొదటి 5 ఏళ్ళల్లో. ఇక రెండోసారి 5 ఏళ్ళు ఏది 2018 నుంచి 23 డిసెంబర్ వరకు మళ్ళీ రెండో 5 ఏళ్ళ పర్యాయానికి అప్పుడేం చేసిర్రు వీళ్ళు? అసలు రుణమాఫీ ఇప్పుడు ఇస్తాం ఇగో ఇస్తామని అసలు మొత్తం రుణమాఫీ చేయలేదు. అంటే వాళ్లకు ఈరోజు రుణమాఫీ చేయకుండా అడవులు మాట్లాడి, అంటే డబ్బులున్న రాష్ట్రంలో ఏది చేయకుండా మరి రుణమాఫీ అనేది అసలే అమలు చేయకుండా ఈరోజు మాట్లాడే హక్కు ఉందా వాళ్ళకు? ఈరోజు మేము 5 ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకుంటలేం కదా. వచ్చిన 6 నెలల్లో 6 గ్యారంటీలల్లో ఉచిత బస్ టికెట్, మహిళలకు గ్యాస్ సిలిండర్ 500కే, గృహజ్యోతి 200 రూపాయలకే, గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినాం. అవన్నీ కూడా ఎలక్షన్ల వల్ల కొంచెం ఆగి ఉండొచ్చు, అవి స్టార్ట్ అవుతాయి. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు స్టార్ట్ అవుతాయి. రాని వాళ్ళకి అందరికి కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈరోజు రైతు రుణమాఫీ అప్పుల రాష్ట్రంగా మిగిల్చి, అరే పైసలు ఖాళీ చేసి ఏం లేవు డబ్బులు, ఎట్లా చేయాలి ఈ రుణమాఫీ అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా పరిస్థితి అట్లా ఉంటే, పట్టి విక్రమార్క గారు పైసలు లేకుండా ఆయన పరేషాన్ అవుతుంటే, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కూర్చొని కింద మీద పడి డబ్బులు తెచ్చి రుణమాఫీ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెస్ నాడు రాజశేఖర రెడ్డి చేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 చేస్తే మధ్యలో మళ్ళీ ఏ ముఖ్యమంత్రి రుణమాఫీ గురించి రైతుల గురించి మాట్లాడినోడు లేడు. ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలం అసలు ఎవడు మాట్లాడలే. ఈరోజు వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఒట్టి పిచ్చి మాటలు మాట్లాడి రైతాంగాన్ని మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దు. ప్రతి రైతుకు రుణమాఫీ వస్తుంది, ప్రతి ఇంటికి రైతు రుణమాఫీ వస్తుంది. ఓకే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం పారదర్శకతతో ఉన్నది. అందరికీ రుణమాఫీ ఖచ్చితంగా అమలు జరుగుతుంది.